ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారంలో దేవుని ఉన్నతమైన కృపను బట్టి మనం నీ దేహానికి నీవు హక్కుదారువా లేదా జవాబుదారువా అనేటువంటి పాఠంలో భాగంగా దేవుడు ప్రతి దేహాన్ని ప్రత్యేకమైనటువంటి వాసనలతో, ప్రత్యేకమైన వ్రేలి ముద్రలతో, ప్రత్యేకమైన డిఎన్ఏలతో, ప్రత్యేకమైన ఐరిషులతో ఎందుకు పుట్టించాడు అన్నటువంటి విషయాన్ని, అంత మాత్రమే కాకుండా ఈ దేహంలో ఉన్నటువంటి అనేకమైన ప్రత్యేకతల్లో ప్రాముఖ్యంగా దేహానికి 4 విశిష్టమైన గుణగణాలు ఉన్నాయని, అందులో దేహం మొట్టమొదటి లక్షణం గురించి గడిచిన వారంలో నేర్చుకున్నాం. ఈ దేహం పెద్ద మందుల ఫ్యాక్టరీ అని, మెడిసిన్స్ ఫ్యాక్టరీ, మందుల కర్మాగారం అన్నటువంటి విషయం నేర్చుకోవటం జరిగింది. ఆ మందులు అనేవి చిన్నగా రిలీజ్ అయినప్పటికీ కూడా అవి దేహంలో సరైనవి రిలీజ్ కాకపోతే చాలా ప్రమాదం. కాబట్టి పెరుగుదల హార్మోన్ అనేదాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది చాలా తక్కువ స్రవిస్తేనే పొట్టోలుగా ఉంటారట మనుషులు. ఎక్కువగా స్రవించిందంటే చాలా పొడవు అయిపోతారట. మనకు తగినంత రాగలిగితే అప్పుడే కొంచెం అటు పొడవు కాకుండా ఇటు పొట్టి కాకుండా మోడరేట్గా మధ్యస్థంగా మనుషులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒకటి కాదు, చాలా రకాలైనటువంటి వాటిల్లో దేహం స్రవించేటటువంటి ఆ మందులు ఏవైతే ఉన్నాయో, స్రావకాలు ఏవైతే, హార్మోన్స్ అని అంటారు, వాటికి పేర్లు పెట్టడం జరిగింది. అవి ఏవైతే ఉన్నాయో అవి సరైనటువంటి రీతిలో, సరైనటువంటి క్వాంటిటీలో రిలీజ్ అయితేనే బాడీ అంతా చక్కగా, దేహం అంతా ఆరోగ్యంతో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా అంటే దేవుడు ఒక మాటలో చెప్పాలంటే, పెద్దలు చాలామంది విజ్ఞానవంతులు చెప్తారు ఏమనంటే, ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్న ఫ్యాక్టరీలన్నీ కూడా దేహాన్ని బాగా అధ్యయనం చేసి ఫ్రేమ్ చేసినటువంటి ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మిషనరీలు కానీ, అందులో పనిచేసే వ్యక్తులు కానీ, ఇవంతా కూడా ఎంతమంది పనిచేస్తారు ఫ్యాక్టరీలో, అన్ని రకాలైన వ్యవస్థలు, పెద్ద ఒక సైన్యం లాంటిది దేహంలో పనిచేస్తుందట. ఇది మొట్టమొదటిది. రెండవది ఏంటి అంటే, ఈ దేహం గొప్ప రక్షణ వ్యవస్థ. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ప్రపంచంలో గొప్ప రక్షణ వ్యవస్థ ఎక్కడుందయా, ఏ దేశంలో ఉందని అంటే అమెరికా దేశం అని చెప్తారు. అమెరికా దేశం వైపు ఎవడైనా కన్నెత్తి చూడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, కనీసం ఆలోచన చేసిన చిన్న డ్యామేజ్ చేసిన వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ప్రతిఘటన మామూలుగా ఉండదు. రెండో ప్రపంచ యుద్ధకాలంలోనే జపాన్ పెర్ల్ హార్బర్ అనేటటువంటిది అమెరికాకు ఒక మంచి ఆర్థిక వనరు, బాగా ఆయువు పట్టు లాంటిదన్నమాట, ఆర్థిక రాజధాని లాంటి ప్రదేశం పెర్ల్ అనేటువంటి ఆ హార్బర్ అనేది. అక్కడ బాంబు దాడి చేసినప్పుడు జపాన్, తర్వాత అమెరికా వేసినటువంటి ఆ హిరోషిమా నాగసాకి అనేటటువంటి మీద వేసినటువంటి ఆ మిజైల్స్, ఆ స్కట్స్ లాంటివి, ఆ అణుబాంబులు ఎంత ప్రభావం చూపించాయంటే, ఎప్పుడో 1941-42లో రెండో ప్రపంచ యుద్ధం జరిగితేవి ఇప్పటికీ దాని ప్రభావం ఉంది. అంత శక్తివంతమైన భద్రతా రక్షణ వ్యవస్థ కలిగింది అమెరికా. WTC టవర్స్ని పేల్చడానికి బిన్ లాడెన్ వచ్చినప్పుడు బంకర్లో దాక్కుని ఉన్నా కూడా వెతికి బయటకు తీసుకుని వచ్చి ప్రపంచానికి బాహాటంగా కనబరిచమని చంపేసింది. ఈ అమెరికాలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ కంటే ఇన్ని రెట్లని చెప్పలేం, అందరంత గొప్ప రెట్లో రక్షణ వ్యవస్థ మన దేహంలో దేవుడు పెట్టాడు. ఎంత పెద్దది పెట్టాడంటే, ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటంటే, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి కరోనా లాంటి మహమ్మారి ప్రపంచాన్ని ఒక ఊపి వెళ్ళిపోయేదట. కరెక్ట్గా మనం 2000 సంవత్సరం, 2001, 2002 ఈ 2-3 సంవత్సరాలు ఈ కరోనాను చూసాము. కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి ప్రపంచాన్ని అంతా
వణికించిందట. దాని పేరు ఒక రకమైనటువంటి ఫీవర్. అంటే అది కూడా సేమ్ మాస్కులు వేసుకుని అది వ్యాప్తి చెందేటువంటి ఇది వ్యాధిగా, కమ్యూనికబుల్ డిసీజ్గా, అంటే మనకు అంటువ్యాధిలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉండదట. అప్పుడున్న జనాభాతో పోల్చినప్పుడు అప్పుడు జరిగిందే ఎక్కువ నష్టం అట కరోనాతో పోల్చినప్పుడు. ఇలా ఇంకొక 100 సంవత్సరాలు కంటే 100కే అని మనం ఏం ఫిక్స్ కావాల్సిన పని లేదు. 100 అంటే మనం ఈలోపు పోతాంలే, ఏం ప్రాబ్లం లేదు అనుకోవడానికి లేదు. 100కు వచ్చింది 50కి రావచ్చు, మళ్ళొకసారి రావచ్చు, చెప్పలేం. కాకపోతే దేవుడు మన దేహంలో పెట్టిన ఈ సిస్టమ్, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అన్నట్టు ఒకటి ఉందట. అంటే తనకు తానుగానే శత్రువు అనేది ఎంత ఎక్కువ స్థాయిలో దాడి చేస్తే అంత బలంగా మారిపోద్దట. రోగ నిరోధక వ్యవస్థ అంత అద్భుతమైనటువంటి రీతిగా. అందుకే ఈరోజు చూస్తే మీరు ఆ 100 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ రోగం ఇప్పుడు కనబడ్డమేలే, కనుమరుగైపోయింది. ఇప్పుడు కరోనా ఉంది. కరోనా ఏమైపోయిందంటే ఒక క్రానికల్ డిసీజ్ లాగా అయిపోయింది. అంటే క్రానికల్ డిసీజ్ అంటే జ్వరము, జలుబు, దగ్గు ఉంది చూసారా, అటువంటి వాటిలో ఒకటిగా మారిపోయింది అంతే. ఇంతకు అలా మార్చింది ఎవరు అనుకుంటున్నారు? వ్యాక్సిన్లు అనుకుంటున్నారేంటి? వ్యాక్సిన్లు కాదు. ఎప్పుడైతే లోపలికి వ్యాధికారకం వస్తుందో అప్పుడు లోపల ఉన్న పవర్ఫుల్ పర్సన్ బయటకు వస్తాడట. అలాంటి శక్తిని దేవుడు పెట్టేశాడు. ఇది ఎంతగా సెట్ అయిపోద్దంటే లోపల ఉన్నటువంటి సిస్టమ్. ఎండాకాలం మార్చిలో ప్రారంభమవుద్ది, మనకు అందరికీ తెలుసు. మార్చిలో ఎండ ఎక్కువ ఉంటుందా, మేలో ఎండ ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎండ? మేలో. రోహిణీ కార్తె అనేటువంటి దాంట్లో రోళ్ళు బగులుతాయట. రోహిణీ కార్తెకు రోళ్ళు బగులుతాయని అంటారు. అంటే మే నెల సమయానికి భయంకరంగా టెంపరేచర్స్ ఉంటాయి. మనం మార్చిలో కొంచెం అనీజీగా ఫీల్ అవుతాం, మే వచ్చేసరికి మామూలుగానే ఉంటాం. ఎందుకు అనుకుంటున్నారు? మార్చిలో తక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా, మేలో ఎక్కువ ఉన్నా కూడా ఈ లోపు బాడీ ఏమైపోయిందంటే రెడీ అయిపోయింది, సెట్ అయిపోయింది, మార్పులకు అనుగుణంగా మారిపోయింది. వర్షాకాలం ప్రారంభంలో చినుకులు కొన్ని పడితేనే, కొంచెం పడితేనే మనం చికాకు పడతాం, చలి ఫీల్ అయిపోతాం, అనీజీగా ఉంటాం. కానీ వర్షాకాలం ఎండింగ్ టైంకి అంతా ఇంకా భయంకరంగా పడతాయి వర్షాలు, అప్పటికి మామూలు అయిపోతాం. చలికాలం ప్రారంభంలో వణికిపోతాం. అబ్బా ఎవరు కనిపెట్టారు ఈ చలి అనుకొని గడగడగడగడ వణికిపోయే పరిస్థితులతో ఎప్పుడెప్పుడు మనకు ఈ రాత్రి అయిపోయి తెల్లారు వచ్చి సూర్యుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. అది చలికాలం ప్రారంభంలోనే. ఫిబ్రవరి ఆ టైంకు పీక్ స్టేజ్లో ఉంటుంది చలి, అయినా కూడా మనం రొమ్మిడ్చుకొని పోతాం. కారణం ఏంటంటే ఒకటే, సెట్ అయిపోయింది బాడీ. సెట్ అయిపోయింది కాదు, సెట్ చేసే విధంగా దేవుడు ఫ్రేమ్ చేశాడు. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుందో లేదో, -డిగ్రీలో ఉండేటటువంటి, అంటే ఇప్పుడు మనకు తక్కువ అంటే మనం ఎంత చూసి ఉంటాం? రాయలసీమ జిల్లాలో తక్కువ టెంపరేచర్ అంటే 20, అంతకంటే తక్కువ చూసి ఉన్నాం. ఎక్కువ అంటే 50 దాకా పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ కొన్ని ప్రదేశాల్లో మైనస్ అంతవరకు ఎందుకు, లంబసింగి మనకు తెలుసు, విశాఖపట్నం జిల్లాలో లంబసింగి అనే ప్రాంతం -4 డిగ్రీలు ఉంటుందట టెంపరేచర్. -4 డిగ్రీల్లో మనలాంటోళ్ళు పోయి బతకడానికి ప్రారంభంలో కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓ వారం, 10 రోజులు, నెల రోజులు పోయింది అనుకోండి, మళ్ళీ బాడీ రెడీ అయిపోతుంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఎట్లా ఉంటుందంటే పొయ్యిలో పడ్డట్టు ఉంటుంది వాళ్ళకి. కానీ ఇది ప్రారంభంలోనే మళ్ళీ కొద్ది రోజులకి ఆటోమేటిక్గా బాడీ సెట్ అయిపోద్ది. ఇది ఒకటే కాదు, ఎన్నెన్ని అద్భుతమైనటువంటి సిస్టమ్స్ పెట్టాడంటే దేవుడు మహనీయుడు. మనకు తెలియనటువంటి చాలా విషయాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ. వాంతులు విరేచనాలు మనుషులకి ఎందుకు వస్తాయో తెలియదు మనకి. వాంతులు విరేచనాలు ఎందుకు వస్తాయనంటే శరీరంలోనికి హానికరమైనటువంటి పదార్థాలు చేరినప్పుడు, అంటే విష పదార్థాలు లాంటివి చేరినప్పుడు దాన్ని బాడీలో ఉన్న రక్తంలో కలిసిపోనీయకుండా దేవుడు పెట్టిన సిస్టమ్. ఇప్పుడు విషాహారం తిని వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారని చెప్తారే,
ఈ విషాహారం తిన్నప్పుడు ఈ వాంతులు విరోచనలు ఎందుకు రావాలంటే తిన్నది తిన్నట్టు బాడీకి ప్రాబ్లం లేకుండా బయటికి పోవాలి. అంటే లోపలికి ఎంటర్ అయినటువంటి విష పదార్థాలను జాగ్రత్తగా బయటికి తీసుకెళ్ళి ప్రమాదం జరగనీయకుండా చేయటంలో వచ్చేటటువంటిది. ఇంకొక విషయం, ఈ వాంతుల గురించి మనోళ్ళు సామెతలు చెప్పారు కానీ ఇంకా అంతకుమించి ఏం ఆలోచన చేయలే. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు. అసలు ఎందుకు ఆగనీయడం లేదు తెలుసా మీకు? అది ఆపుకుంటే మనకు పెద్ద ప్రమాదం. ఆగనీయకూడదు దాన్ని. అందుకే ఎక్కడైనా ఉన్ని కాక, బస్సులో ఉండు, ట్రైన్లో ఉండు, ఫ్లైట్లో ఉండు, చర్చిలో ఉండు, ఇంట్లో ఉండు, ఆఫీసులో ఉండు, పాలరాతి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితులు వాంతి వస్తే చేసుకోవాల్సిందే. అంత అద్భుతమైన సిస్టమ్ దేవుడు ఎందుకు పెట్టాడు? విష పదార్థాలను లోపలికి ఎమడనీయకూడదు, ఇమిడితే కష్టం అవుతుంది బిడ్డకని దేవుడు ఆలోచన చేసినటువంటి ఉద్దేశం. అంత మాత్రమే కాదు, మీకు తెలుసో తెలియదు, ముక్కులో వెంట్రుకలు మనం చాలా సులభంగా అనుకుంటూ ఉంటాం. తల మీద వెంట్రుకల మీద ఉన్నంత మనకు ఇష్టము, ప్రేమ, దాని మీద ఉన్న అంత శ్రద్ధ ముక్కులో ఉన్న వెంట్రుకల మీద ఎవడు చూపించడు. కానీ అవి ఎందుకు ఉంటాయో తెలియదు మనకి. ఆ బార్బర్ ఏమో ఎక్కువ వెంట్రుకలు తీసేసి కట్ చేయడం వాడికైనా తెలుసు, అంతేగాని మనకు కూడా ఎందుకబ్బా ఇవన్నీ వచ్చేస్తున్నాయి అని అనుకుంటాం. కానీ వాస్తవంగా చెప్తే, ఆలోచన చేస్తే, వాతావరణంలో ఉన్నటువంటి మురికి కానీ వ్యర్థాలు కానీ లోపలికి వెళ్ళనీయడంలో ఆపుదల చేస్తాయట. రెండు విషయం ఏంటంటే, అసలు అక్కడ ఉన్న సిస్టమ్, మనకు ఆ జలుబు వస్తుంది చూసారా, తేమ, మ్యూకస్ అంటారు దాన్ని, ముక్కులో ఉన్నటువంటి తేమ. ఈ తేమ ఎలాంటిదేనంటే ఒక ఏసీ లాగా పనిచేస్తాడు, న్యాచురల్ ఏసీ లాగా. బాడీకి టెంపరేచర్ ఎక్కువ వస్తే రెడ్యూస్ చేసి కావలసినంత మాత్రమే ఊపిరితిత్తులకు పంపించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తుందట మ్యూకస్, ఆ వెంట్రుకలు. ఇంకొకటి, ఆ దుమ్ము ధూళిని కూడా వెంట్రుకలు ఆపలేకపోతే మ్యూకస్ పట్టేస్తుందట. చెక్కులన్నీ ముక్కులో చెక్కులు ఎందుకు వస్తాయనుకుంటున్నారు? అదంతా వేస్టేజ్ని అలా పట్టి 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 పెద్ద స్టోరేజ్ చేస్తే వచ్చింది. అది ఎందుకు ఏర్పాటైంది అన్నటువంటి విషయం రక్షణ వ్యవస్థ. ఎందుకంటే దేవుడు ప్రతి అవయవాన్ని దేహంలో తన చిత్త ప్రకారం ఉంచాడు. మనకి ఎందుకు ఉందో అన్నటువంటి ఆలోచన చేయాలే తప్ప దాని వెనక ఎంత అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంటుంది. గాయాలయ్యాయనుకోండి, గాయాలైతే వెంటనే కాసేపటికి రక్తం గారడం ఆగిపోద్ది. ఎలా ఆగిపోయింది అనుకుంటున్నారు? దేవుడు ఆ గాయం అనేది కలిగినప్పుడు రక్తం ఎక్కువ పోతే ప్రమాదం అని తెలుసు గనక రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ అంటారు, బ్లడ్ ప్లేట్లెట్స్ అని, ఆ ప్లేట్లెట్స్ని అక్కడికి తీసుకెళ్ళి మధ్యలో అడ్డం లాగా పెట్టేస్తాడు. ఆ ఎర్ర రక్త కణాలు లాంటివి, ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు లాంటివి అడ్డం పెట్టడం వల్ల ఆ రక్తస్రావానికి అడ్డుకట్టబడదట. అంత అద్భుతమైన స్థితిలో మీకు చీము ఎందుకు పడుతుందో తెలియదు. చీములో ఏముంటాయి అనుకుంటున్నారు? 2 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఒకటి హాని చేసే క్రిములు, 2 తెల్ల రక్త కణాలు. చీము తెలుపు రంగులో ఉండడానికి కూడా అదే కారణం. తెల్ల రక్త కణాలు ఎక్కువగా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది. పోరు నష్టం పొందు లాభం అని అంటారే, ఇక్కడ దేహానికి అది అప్లై చేస్తే కుదరదు. పోరాటం లేనిదే భూమి మీద బట్ట కట్టలేదు దేహం. లోపలికి తెలియకుండా నీళ్ళ రూపంలోనో, ఆహారం రూపంలోనో, గాలి రూపంలోనో, లోపలికి ఎన్నో రకాల గాయాల రూపంలోనో, గాయాలు తగిలినప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు? క్రిములు లోపలికి వెళ్ళటానికి ఒక ద్వారం, రాజమార్గం లాంటిది. అందుకే మీకు ఎప్పుడైనా లోహాలతో గాయాలైనప్పుడు టెటనస్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్తారు, టీటీ ఇంజెక్షన్. ఎందుకు అనుకున్నారు? ఆ లోపల చాలా ప్రమాదకరంగా క్రిములు డ్యామేజ్ చేస్తాయనే ఉద్దేశం. ఈ చీములు అవి ఉంటాయి. అంటే యుద్ధం జరిగిన తర్వాత ఎట్లయితే వేస్టేజీ అనేది ఉంటుందో, మనుషులు చచ్చిపోవటం, అక్కడ చిలవల పొలగడ ఎక్కడ పడిపోవటం ఉంటుంది చూసారా, అదంతా. అందున మరలా ఏంటి, బయటికి ఎట్లా పంపిస్తుంది దేహం? ఎప్పుడైనా గమనించలేదు, చీము లోపలే పెరిగిపోయింది అనుకోండి, ఏమైపోతుంది తెలుసా? చచ్చిపోతాం మనం.
బయటికి వచ్చేటటువంటి రీతిగా, కనబడే రీతిగా, దాన్ని తీసేసుకో అనే రీతిగా దేవుడు బయటికి తీసుకుని ఒడ్డుకు సముద్రం వ్యర్థ పదార్థాలన్నీ బయట పంపించేస్తుందో అట్లా పంపించేటు. తర్వాత మీకు ఎప్పుడైనా శరీరంలో నుంచి చెమట పట్టడం, యూరిన్ రావటం, విసర్జక పదార్థాలు వెళ్ళిపోవటం, ఇదంతా ఏందనుకున్నారు? భయంకరమైన అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ. అవి అలా వెళ్ళకపోతే చాలా ప్రమాదం, మనకి చాలా ప్రమాదం, మర్చిపోకూడదు. కాబట్టి గుర్తుంచుకోండి ప్రియులారా, దేహములో అత్యద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. చర్మం విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, చర్మం కూడా ఒక దుర్భేద్యమైనటువంటి ఆపాద మస్తకం. శరీరంలో ఉన్న వంటి అతిపెద్ద అవయవం ఏంటి అని అంటే చర్మం అని చెప్తారు. కానీ ఈ చర్మం కూడా ఏం చేస్తుందంటే మన చుట్టూ అంతవరకు ఎందుకు, మన నోట్లో కూడా ఎప్పుడు మనం అనుకుంటాం పెప్సోడెంట్ వాడితే ఏదో క్రిములు చేరవని అంటారే, పొరపాటు. అది చచ్చిపోయిన తొందరలోనే, కొద్ది టైంలోనే మొట్టమొదటిసారిగా పురుగులు పడేది నోట్లోనే. ఎందుకనంటే దాని లోపలికి ఒకటా రెండా తెచ్చి పెట్టేసింది. మనం ఏది పడితే అది తీసుకొని వచ్చి పెట్టి చేయటం బట్టి, దాన్ని ఎక్కువగా వాడడాన్ని బట్టి ఎంత విసిరేసాం, ఎన్ని రకాల, ఎన్ని క్వింటాలు, ఎన్ని టన్నుల ఆహార పదార్థాలు ఇప్పటికి వాటితో వాడేసాం, జరగడం జరిగింది. వాటన్నిటి రూపంలో కూడా క్రిములు ఉంటాయట. మన చుట్టూ కోట్ల క్రిములు దాడి చేయడానికి రెడీగా ఉంటాయట. కానీ ఇవన్నింటినీ దరిజేరనీయకుండా ఒక రక్షణ వ్యవస్థలాగా, అంటే ఒక మాట చెప్తారు, మానవుడి రక్షణ వ్యవస్థ అంట చైనా గోడ కంటే చాలా రెట్లు గొప్పదంట. చైనా గోడ మంగోళ్ళ దాడుల నుంచి రక్షించుకోవటానికి ఏర్పాటు చేసుకున్నారట. దానికి అంటే ఎన్నో రెట్లు గొప్ప రక్షణ వ్యవస్థ దేవుడు మన లోపల ఇచ్చాడు. ఇలా ఎన్నెన్ని అద్భుతమైనటువంటి రీతుల్లో దేవుడు ఏర్పాటు చేశాడు మహనీయుడు. లేకపోతే మరొక విషయం, మనల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి, తెలియకుండానే ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ ఎవరైనా కొట్టడానికి రాగానే ఫస్ట్ ఏం చేస్తాం? మనం చెయ్యి అడ్డం పెడతాం, చేతిని అడ్డం పెడతాం. తెలియకుండానే ఎక్కడ ట్రైనింగ్, ఎవరైనా కొట్టడానికి వచ్చి చెయ్యి అడ్డం పెట్టేటని చెప్పారా? అమ్మ కానీ, నాన్న కానీ, స్కూల్లో మాస్టర్లు కానీ ఎవరు చెప్పకపోయినా ముందు చెయ్యి ఎందుకు అడ్డం పెడతామంటే, బైబిల్లో దేవుడు వీళ్ళని ఏమని చెప్పడం జరిగిందంటే, ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము ప్రారంభం నుంచి అలా చెప్తూ 3వ వచనంకి వస్తే దేవుడు ఏమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఆ దినమున ఇంటి కావలి వాళ్ళు ఎవరు అని అంటే, ముందు చేతులు, తర్వాత కాళ్ళు. మానవుడికి చేతులు, కాళ్ళు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. జర్నీ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువగా కాళ్ళకు దెబ్బలు పడతాయి. ఎందుకు? కావలోళ్ళే ముందు కావలోళ్ళని తన్నిన తర్వాతే కదా, వాడికి గాయమైన తర్వాతే కదా లోపలికి రావడానికి ఎవడైనా. అట్లా కాళ్ళకు చేతులకే దెబ్బలు తగులుతాయి. మీరు గమనించండి బాగా. మోకాళ్ళు చేతులు పగులుతాయి. ఎందుకంటే కావలోళ్ళని కదా దాటుకుని వచ్చి కదా చేయాల్సింది ఏదైనా దాడి. కాబట్టి కావలి వాళ్ళగా దేవుడు చేతులను, కాళ్ళను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఎవడన్నా కొట్టడం రాగానే వెంటనే చెయ్యడం పెడతాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక డాలు, దేవుడు బాడీలోనే సెట్ చేసిన డాల్ లాంటిది. శత్రువు దాడి చేసినప్పుడు డాల్ అడ్డం పెడతారు కదా, అట్లాగా దేవుడు పెట్టిన న్యాచురల్ డాలు ఈ చేతులు. ఇంత గొప్ప రక్షణ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కాదు, నాది నా ఇష్టం అన్నానికి కాదు ఇలా ఏర్పాటు చేసింది. ఇక 3వ లక్షణం ఉంది, అది ప్రత్యుత్పత్తి. అంటే ఒక మాటలో చెప్పాలంటే తన్ను తాను రీఫార్మ్ చేసుకుంటుంది. తన్ను తాను మరలా ఉత్పత్తి చేసుకోవటం అనేది జరిగేటువంటి లక్షణం ఎక్కువగా దేహంలో ఉంటుందట. దేహంలో ఉన్న కణాలన్నీ కూడా నిరంతరం ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మనకి చెప్పడానికే, మనకు నేర్పించడానికే. ఏమనంటే ఒకనాడు ఈ దేహం కూడా చచ్చి తిరిగి బతకడానికి అవకాశం ఉందిరా బిడ్డ అని చెప్పటానికే. మనకు తెలుసు ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని పేరుందట ప్లీహానికి. అంటే ఎర్ర రక్త కణాలకు శ్మశాన వాటిక అంటే ఏని అర్థం? చచ్చిపోతాయని అర్థం.
రక్తం ఇచ్చినటువంటి 6 నెలల లోపు ఎంత రక్తం అయితే ఇచ్చామో ఆ రక్తం అంతా మళ్ళీ కొత్త రక్తం వచ్చి చేరుతుందట. ఆ సిస్టమ్ కనుక లేకపోయి ఉంటే ప్రపంచంలో ఎవడు కూడా రక్తదానం కూడా చేసేవాడు కాదు. మనం ఏదో అనుకుంటూ ఉంటాం. హెన్రీ డ్యూనాండ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన రెడ్ క్రాస్ సొసైటీని ఏర్పాటు చేసి ప్రపంచానికి రక్తమంతా సేకరించి రక్తదాన తీసుకొని వాటిని ప్రిజర్వ్ చేసి అవసరమైన వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది కూడా వచ్చేది కాదు. ఎందుకంటే రక్తం ఇచ్చేసిన తర్వాత తిరిగి పుట్టే లక్షణం లేదనుకోండి, ఎవడన్నా ఎత్తడా? తిరిగి పుడుతోందంటేనే ఇవ్వడంలే ఎక్కువ మంది మనం, అవునా కదా? తిరిగి 6 నెలల్లో కొత్త రక్తం వస్తుందా, పాత రక్తం ఎందుకు అని అంటేనే అమ్మో. అప్పుడు రక్తం ఇచ్చిన వాళ్ళు కొంతమందిని గమనించి చూడండి, వాళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ఆస్తిపాస్తులన్నీ ఎవడో రాయించుకున్నాడు అన్నట్టుగా ఉంటాడు. అలాంటి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే కళ్ళ ముందే సంచి నిండా మన రక్తమే నిండుతూ ఉంటుంది. దాన్ని చూసి వామ్మో ఇంత రక్తం తీసేసారు, నేను బతున్నా చచ్చిపోతాను అనుకుంటారు చాలామంది. 5 లీటర్ల రక్తం ఉంటుందట. 8 దోశీల నిండా. 7 దోశీలలో యావరేజ్గా 5 లీటర్లు అయితే చిన్నపిల్లలకి అనుకోండి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళ దోశీళ్ళు నిండా నీళ్లు బట్టి లెక్కేసుకొని చూడండి, అంత ఉంటుంది లోపల రక్తం. అది రీఫామ్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ పుట్టాలి. రక్తం పుడతదట, చర్మ కణాలు పుడతాయట కొత్తగా. ఎందుకనంటే కొత్తగా పుడితే వాటికి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే తిరిగి చుట్టూ జరుగుతున్నటువంటి ఈ పనులన్నింటినీ, ఈ దాడులన్నింటినీ తప్పించుకొని నన్ను నేను నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి అనేది అప్పుడప్పుడు మీరు చూడండి. చెట్టుకు చిదులు పట్టినప్పుడు, చెట్టుకు పురుగు ఎక్కువ పట్టినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కొమ్మలన్నీ కొట్టేస్తారు. మళ్ళీ వచ్చే కొత్త కొమ్మలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఫిబ్రవరి మార్చి టైంలలో మీరు చూడండి, చిగురు పెట్టేటువంటి చెట్లను చూడండి, కొత్తగా అనిపిస్తాయి. సంవత్సరానికి ఒకసారి చెట్లు చిగురు పెట్టేది, కానీ దేహంలో నిరంతరము మరలా పునరుత్పత్తి చేసుకునేటువంటి వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. అంతవరకు ఎందుకు, మనలాంటి తరాలను తిరిగి కాపాడుకోవడానికి కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఏర్పాటు అవడం జరిగింది. మానవుడు, చాలామంది చెప్తారు పెద్దలు ఏమనంటే, పిల్లలు ఎందుకు అంటారు మనిషి అంటే చావుకు భయపడట. ఎప్పుడు విన్నారు మీరు? చావుకు భయపడే పిల్లలకి అంటారట. పిల్లలకంటే చావు రాదా మరి? ఈ డౌట్ వస్తే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, ఆదాము హవ్వలు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఎవరి రూపంలో? మన అందరి రూపంలో. మనం కూడా బతికే ఉంటాం ఎప్పుడు? మన పిల్లల రూపంలో. అలా మనం ఈ రకంగానైనా మన ఉనికిని చాటుకోవాలి అనే ఉద్దేశంతో కంటారట పిల్లల్ని. ఒంటిగాడై చనిపోయినటువంటి పరిస్థితులను ఎక్కువ మంది అసలు జీర్ణించుకోలేరు. పెళ్ళైన తర్వాత పిల్లలు లేని పరిస్థితి ఎందుకు జీర్ణించుకోలేరు అంటే కారణం ఇదే. మన ప్రతినిధులు అంటూ ఉండాలి లోకంలో. ఇలా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది దుర్భేద్యంగా అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మానవ దేహంలో, నేను ఒక పాట రాస్తూ సృష్టికర్త అపురూప సృష్టి స్త్రీ అనే దాంట్లో రాసేటప్పుడు ఒక మాట రాశా, 1వ చరణంలో, ప్రాణిలో ప్రాణాన్ని పోసాడు దేవుడు అని. ప్రాణం అసలు ముందు ప్రాణం నిలబడ్డమే, ముందు దేహం నిలబడ్డమే వండర్ అనుకుంటే దాంట్లో మళ్ళీ ప్రాణాన్ని పోయడం అనేది అద్భుతమైనటువంటి కార్యం. నిజంగా ఆ చిన్ని రూపానికి వచ్చి పుట్టిన తర్వాత వాటిని చూస్తే ఎట్లా డిజైన్ చేశాడా అనిపిస్తుంది మనం చూస్తే. ఎవడన్నా అనుకుంటూ ఉంటాడు అద్భుతంగా, ఏమనంటే బియ్యపు గింజ మీద మీ పేరు రాస్తామంటే, బియ్యపు గింజ మీద పేరు రాశారా అని. నీ పేరిట ఎన్నో బియ్యపు గింజలతో పాటు చాలా ఒకటి పెట్టేసేసి దానికి అనుభవించడానికి దేహాన్ని తయారు చేసి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు అనే విషయం మనిషికి తెలియదు. ఆ పునరుత్పత్తి వ్యవస్థ అనేది దేవుడు అద్భుతంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది 3వది. ఇక 4వది మనం ఆలోచన చేస్తే చెక్ ఫీడ్బ్యాక్స్. అంటే మనకి చెక్ ఫీడ్బ్యాక్స్ అనే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు అన్నం తింటున్నామండి, తిన్న తర్వాత చాలు అని అనిపించింది అనుకోండి, ఎవరు చెప్పింది అనుకున్నారు? అది మీరు ఏమన్నా లోపల కొలత వేసుకుని కనపడిందా, నిండిందా అనేది? ఎవరు చెప్పారంటే లోపల ఒక సెన్సేషన్ వస్తుంది. ఏమనంటే తేపులు వస్తున్నాయి అనుకోండి,
తేపులు వస్తున్నాయి అనుకోండి, ఇంకా లోపలికి వెళ్ళట్లేదు అనుకోండి, అదే చెక్ ఫీడ్బ్యాక్ అంటే. అన్నం తినేటప్పుడు చాలు అనిపించడం. ఫీవర్ వచ్చినప్పుడు ఒళ్ళు కాలుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? శరీరము మామూలు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అది ఏంటి అర్థం అంటే చెక్ చేసుకో అని అర్థం. నీ బాడీలో ఏదో తేడా జరిగింది, నీకు జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చిందని ఎట్లా చెప్తుంది బాడీ అంటే, వేడి, ఒళ్ళంతా వేడి వచ్చిందంటే ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే జ్వరం. అది చెక్ ఫీడ్బ్యాక్ అంటే. తర్వాత మీరు బాగా ఆలోచన చేయగలిగితే ఈ చెక్ ఫీడ్బ్యాక్స్లో భాగంగా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదు మీకు? పిల్లోళ్ళు స్కూల్లో సార్ అంటాడు, పాస్ వస్తుందని. మీకు ఎట్లా తెలిసింది? లోపల బ్లాడర్ నిండగానే సెన్సేషన్, బయటికి వెళ్ళు, పాస్ పోసేసుకో అన్నట్టు. చెక్ ఫీడ్బ్యాక్స్ అవన్నీ చెక్ ఫీడ్బ్యాక్స్. అలాగే ల్యాబొరేటరీ వస్తుంది, టాయిలెట్ వస్తుంది, అది చెప్తుంది బాడీ, చెక్ ఫీడ్బ్యాక్స్ వస్తుంది వెళ్ళిపో అని. ఇలాంటివన్నీ కనుక బాడీ చెప్పకపోతే, సిమ్టమ్స్ ఇవ్వకపోతే మనం అసలు కనుక్కోలేం. అప్పుడప్పుడు చూస్తారా కామెర్ల విషయంలో, కామెర్లు వచ్చినప్పుడు కళ్ళు పచ్చబడే పరిస్థితి ఎందుకు పెట్టాడు అనుకున్నారు దేవుడు? కామెర్లు వచ్చినప్పుడు కళ్ళు పచ్చబడేది. అలాగే షుగర్ వచ్చినప్పుడు యూరిన్ పదే పదే వచ్చేటటువంటి రీతిగా ఉండేది, ఆకలి ఎక్కువయ్యే విధంగా. చెక్ ఫీడ్బ్యాక్స్ అంటే ఇవే. అంటే ఖచ్చితంగా తేడా జరిగింది బాడీలో, ఏదో రోగం వచ్చింది దీనికి, రోజు వచ్చే నిద్ర రావడం లేదనుకోండి, అది చెక్ ఫీడ్బ్యాకే. రోజు వచ్చే ప్రశాంతమైన నిద్ర ఈరోజు రాలేదంటే చెక్ ఫీడ్బ్యాక్, ఏదో తేడా జరిగింది, చెక్ చేసుకోవాలి. నిజంగా ఈ సిస్టమ్ అనేది దేవుడు పెట్టకపోతే ఈలోపు చాలామంది అసలు అట్లాంటి పెట్టినా కూడా గమనించక సచ్చిన వాళ్ళు చాలామంది తెలుసా మీకు? కామెర్లు వచ్చాయి, కనుక్కోలేకపోయాం, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈలోపే తలకెక్కే. దేవుడు బాహాటంగా చెక్ ఫీడ్బ్యాక్స్ లాంటివి ఇస్తూ ఉన్నా కూడా కనుక్కోలేక చచ్చిపోయేవాళ్ళు చాలామంది. గాయాలు మానకుండా ఉంటాయి చూసారా? షుగర్ వచ్చిన వాళ్ళకి గాయాలు మానకుండా ఉంటాయి. గాయాలు మానలేదండి, ఎందుకు చెప్తున్నాడు? ఆ పరిస్థితి ఎందుకు పెడుతున్నాడు దేవుడు అంటే, వచ్చింది మహమ్మారి లోపలికి, జాగ్రత్త, దాన్ని పాతేయకపోతే నిన్ను పాతేయాల్సి వస్తుంది అని చెప్పటానికి. కాబట్టి ఇలా మనం చూడగలిగితే ఎన్నో రకాలుగా చెక్ ఫీడ్బ్యాక్స్ బాడీలో దేవుడు ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. అందుకే ఇవన్నీ బాగా గమనించాడేమో మహనీయుడు, కీర్తనకారుడు. ఏమన్నాడు? 139వ కీర్తనలో మనం చాలాసార్లు చదివాం కదా దాన్ని. 139వ కీర్తనలో దేవుడు భక్తుడు చెప్పిన 13-14 వచనాల్లో, నా అంతరింద్రియాలు నీవేనైనా కలగజేశావు, నా తల్లి గర్భమందు. అసలు ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ 4 రకాలైన ప్రత్యేకతలు. మొదటిదేంటి అమ్మా? 4 రకాల ప్రత్యేకతలు ఇప్పుడు దాకా తెలుసుకున్నాం కదా. మొదటిదేంటి? దేహం ఒక మందుల కర్మాగారం. రెండవది, ఇది గొప్ప రక్షణ వ్యవస్థ కలిగినటువంటిది. మూడవది, పునరుత్పత్తి తన్ను తాను చేసుకుంటుంది. నాలుగవది, మనకు చెక్ ఫీడ్బ్యాక్స్ ఇస్తుంది. ఈ 4 ప్రత్యేకతలతో కూడినటువంటి ఈ దేహాన్ని దేవుడు పెట్టకపోయింటే ఒక్కొక్కడు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఇప్పటికీ జపాన్లో రికార్డు, ప్రపంచ రికార్డు. అక్కడ ఇప్పటి వరకు 100 ఏళ్ళు పైచిలుకు ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది అక్కడే ఉన్నారట. ప్రపంచంలోనే 100 ఏళ్ళు పైచిలుకు కలిగినటువంటి వృద్ధులు ఆ దేశంలో ఉన్నారు. ఆ రికార్డులన్నీ ఉండేవి కాదు ఇవి లేకపోతే. ఈ మందుల ఫ్యాక్టరీ లేకపోయినా, ఆ రక్షణ వ్యవస్థ లేకపోయినా, పునరుత్పత్తి చేసుకునేటువంటి సత్తా లేకపోయినా దేహంలో, తర్వాత చెక్ ఫీడ్బ్యాక్స్ అనేది లేకపోయినా ఇంతవరకు బతికేవాళ్ళు ఎవరు కాదు. మనం కూడా ఈరోజు ఇంతవరకు ఉన్నామంటే ఇదే కారణం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వే కలగజేశావు అని భక్తుడు దేవుడి గురించి మాట్లాడుతూ, నీవు నన్ను కలగజేసిన విధం చూస్తే భయం, ఆశ్చర్యం. ఎప్పుడైనా మనల్ని మనం చూసుకున్నప్పుడు భయం, ఆశ్చర్యం అనిపించింది మనకి? మనం ఎవరినైనా భయపెట్టాలని చూస్తాం, ఎవరినో ఆశ్చర్యపరచాలని చూస్తాం తప్ప అసలు మన దేహమే, మన నిర్మాణమే ఇంత ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడేంటా తండ్రి అన్నటువంటి రీతిగా మనం ఆలోచన చేసేవాళ్ళం కాదు.
భయం, ఆశ్చర్యం కలుగజేసిందట ఆయనకి. ఎందుకనంటే ఇవన్నీ మనం విన్న తర్వాత నాకు మాత్రం నిజంగా అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ ప్రపంచంలో, వింతల్లోకెల్లా వింతని ఎందుకన్నారు అని అంటే ఇందుకే ప్రియులారా, చాలా అద్భుతమైన రీతిలో లోకంలో ఉన్నటువంటి అన్ని దేహాల కంటే గొప్పగా మానవ దేహాన్ని దేవుడు తయారు చేయటం జరిగింది. దాన్ని ఉపయోగించుకుంటే అది పరలోకానికి ఒక మార్గం అవుతుంది, ఒక రాజమార్గంగా మారిపోతుంది. ఎందుకనంటే భక్తులందరూ, పరలోకం చేరిన భక్తులందరూ ఇదే దేహాన్ని వాడే కాదు దేవుడికి మహిమకరంగా బతికింది, ఇదే దేహాన్ని వాడే కాదు అనేకమైన భక్తులకు మాదిరిగా ఉన్నది, ఇదే దేహంతోనే కాదు వారి భక్తి జీవితాన్ని ఉన్నతంగా కట్టుకున్నది. చాలామందికి దేహం గురించి నెగిటివ్గానే తెలుసు, దేహం శత్రువు 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 అని. ఎప్పుడు అనంటే దానికి కళ్ళెం వదిలేసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే అది శత్రువు అవుద్ది. లేకపోతే బలి అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, దేవా నీ ఇష్టము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను ఈ దేహంతో అంటాడు ప్రభు. కాబట్టి దేవుడి ఇష్టాన్ని ఈ భూమి మీద జరిగించాలంటే ఖచ్చితంగా ఆత్మకు తొడుగు ఉండాలి, గుడారం ఉండాలి, అదే దేహం. కాబట్టి ఈ దేహంతో చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఒక మంచి మాట ఉంది, అదేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీ దేహం దేవుని వలన, ఆ దేవుడు మనకు ఇచ్చినటువంటి అనుగ్రహాల్లో ఒకానొక అనుగ్రహం ఏంటి? దేహం. దేవుడు అనుగ్రహించిన అనేకమైన అనుగ్రహాల్లో దేహం కూడా ఒకటి. దేహము దేవుడి అనుగ్రహమే, మర్చిపోకండి. ఈ దేహము దేవుడిచ్చిన అనుగ్రహమే, శత్రువు అని భావించకండి. అది ఎప్పుడు శత్రువు అవుద్దంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తేనే అవుతుంది. దానికే పగ్గాలు ఇచ్చినప్పుడు పేనుకు పెత్తనం ఇస్తే ఏం చేస్తుందట? తలంతా గొరిగేస్తుందని అంటారే. పేనును పేనులాగా చూడాలి. దేహాన్ని బానిసలా చేసి వాడగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి, దేవుడి పనికి సాధనాలుగా మలచగలిగితే. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, నా దేహం నా ఇష్టం, నేను వ్యసనాలతో దీన్ని పాడు చేసుకుంటాను, నేను ఎన్ని శరీరాలనైనా అనుభవిస్తాను, లేదు దీంతో నేను డబ్బు బాగా సంపాదించుకుంటాను, దీంతో నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటాను, దీంతో నేను అధికారాలు వెలకబెడతాను, దీన్ని నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను అని అనడానికి లేదట. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. జవాబుదారివి నువ్వు. నేను జవాబుదారిని. శరీరాన్ని ధరించుకొని వచ్చిన ప్రతి వ్యక్తి దేహానికి జవాబుదారు. ఎందుకంటే దేహం ఇచ్చాడు దేవుడు మనకనంటే దీనితో దేవుడికి మహిమ రావాలి అన్న ఉద్దేశంతో. ఆఫ్టర్ ఆల్ మన పిల్లలకు మనం దేహం ఇవ్వకపోయినా, దాన్ని తయారు చేయకపోయినా మనం ఏమనుకుంటాం? మన పిల్లలతో మనకేం రావాలనుకుంటాం? ఘనత రావాలనుకుంటాం కదా, గొప్ప పేరు ప్రఖ్యాతలు రావాలనుకుంటాం లేదా? ఎప్పటికైనా ఒక గర్వంగా అంటే ఒక స్థాయికి బిడ్డ ఎదిగాడంటే ఏమని చెప్పుకోవాలంటే పలానోళ్ళ తండ్రిని నేనని చెప్పుకోవడం గొప్ప స్థాయి అంట. తండ్రికి పలానోళ్ళ తల్లిని నేను అని చెప్పుకునే స్థాయి రావటం గొప్ప సంగతట. అరే ఈ దేహం మీద మనం ఏమాత్రము దేవుడితో పోల్చినప్పుడు దాన్ని తయారు చేసిన వాళ్ళం కాదు, ఇంత అద్భుతమైన 4 రకాలైన ప్రత్యేకతతో చేసిన వాళ్ళం కాదు. అయినా కూడా మన పిల్లలతో మనం ఘనత రావాలని, మనకు మహిమ రావాలని కోరుకుంటున్నప్పుడు అన్నీ తానే ఉండి సమస్తాన్ని సమకూర్చి ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి ఈ దేహంతో దేవుడికి మహిమ తీసుకురాకపోతే, ఆ బాధ్యతతో జవాబుదారీతనంగా బతకకపోతే దేవుడు వదిలిపెట్టడు. అది మర్చిపోకండి, దేవుడు వదిలిపెట్టడు. ఎందుకనంటే 3వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, దేవుడి ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చే. మీకు తెలియని ఒక విషయం చెప్తాను. మేము
మాకు మద్యం తాగడం మాకు తెలియదు, వ్యభిచారం మేము చేయట్లేదు, తర్వాత దీన్ని ఎట్టుబడితే అటు వాడట్లేదు, ఈ గుట్కాలు సిగరెట్లు చుట్టలు ఇవన్నీ తాగట్లేదు, ఇవన్నీ ఏం చేయట్లేదు బ్రదర్, మేమేం పాడు చేయలేదు అనుకుంటారేమో. పాడైపోయిన దేహమా కాదా అని తెలుసుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడి సన్నిధికి కదలట్లేదు అనుకోండి పాదాలు, వాటికి ఏమొచ్చాయి? రోగం వచ్చిందని అర్థం. సమయం దేవుడి మాటలు నేర్చుకోవడానికి, వినడానికి, పాటించడానికి కేటాయించట్లేదు అనుకోండి, ఆ దేహానికి ఏమొచ్చింది? దేనికి మౌల్డ్ చేసాం దాన్ని? పని అంటే ఎట్లా వంగింది? మన పని అంటే, మన ఇంట్లో పని అంటే ఎలా వంగింది? మనం నెరవేర్చుకునే పని అంటే ఎలా తయారైపోయింది, రెడీ అయిపోయింది? ఇదే విషయం దేవుడి సన్నిధికి రావడానికి, దేవుడి పనికి పూనుకోవడానికి సిద్ధపడడం లేదనుకోండి, అదే పాడైపోయిందని అర్థం. వాడబడ్డానికి అంటే దేవుడి పనికి అందుబాటులోనికి రావడానికి మొరాయిస్తోంది దేహం అని అంటే అదే పాడైపోవటం అంటే. లేకపోతే ఇది స్థూలకాయం వచ్చి పాడైపోయిందో, లేకపోతే షుగర్ వచ్చి పాడైపోయిందో, ఇది కాదు పాడైపోవటం అంటే. అది కూడా పాడైపోవటమే. దానికంటే పాడైపోవటం అంటే ఏంటి? అన్నీ బాగున్నా దేవుడు అనుకున్నటువంటి రీతిగా ఈ దేహాన్ని మనం మలచలేక వాడలేని పరిస్థితిలో ఉన్నామంటే అది పాడైపోయింది అని అర్థం. వీటి విషయంలో మనం ఎవరెవరము ఎక్కడున్నామో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, లోకం దేహం గురించి ఒక్క మాట అనుకుంటుందట, అవునా కాదా మీరు చెప్పాలి. 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 13వ వచనం చూడండి. 13వ వచనం, భోజన పదార్థములు కడుపుకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని అంటే కడుపుని, వాటిని అనగా భోజన పదార్థాలని నాశనం చేయును. దేహం జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. ఇంత జవాబుదారితనం ఉంది దేహం విషయంలో మనకి. కానీ దేహం విషయంలో ఏ మనిషి ఏమనుకుంటున్నాడు? హక్కుగా నా దేహం నాది, నాకు శక్తి ఉంది, నాకు స్టామినా ఉంది, నాకు స్తోమత ఉంది, నాకు బలం ఉంది, నాకు కెపాసిటీ ఉంది, దీంతో నేను ఏ విధంగానైనా వాడుకుంటాను. ముఖ్యంగా ఒక దేహాన్ని దేనికి బానిస చేయకూడదు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్తున్నాడు దేనికి? జారత్వానికి. జారత్వము నిమిత్తము కాదు కానీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు కోరిక కలిగిన దానికి సంబంధించి దేహంలో దాన్ని న్యాయబద్ధంగా తీర్చుకోవడానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? వైవాహిక వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ఒక పురుషుడికి ఒక స్త్రీని, ఒక స్త్రీకి ఒక పురుషుడిని ఏర్పాటు చేశాడు. దాన్ని న్యాయబద్ధంగా తీర్చుకోవటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయటం అనేది జరిగింది. అయినా ఇది సరిపోదు, నాకు ఒక భార్య సరిపోదు, లేదా నాకు ఒక భర్త సరిపోడు, ఒక దేహం చాలదు అనే పరిస్థితి అనుకోండి. అదే జారత్వం అంటే. కొంతమంది పెళ్ళి చేసుకోవడానికి ఒకే కారణంతో పెళ్లి చేసుకోకుండా ఉంటారు. పెట్టుకోండి. ఒకే కారణం అంటే వామ్మో పెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ప్రమాదాల్లో, సమస్యల్లో ఉన్నారు, నేను అసలు పెళ్లి చేసుకోనమ్మా అనే భయపడేవాళ్ళు చాలా తక్కువ. పెళ్లి చేసుకోకపోవడానికి ఎక్కువ కారణాలు ఏముంటాయంటే పెళ్లి చేసుకుంటే ఒకరే, పెళ్లి కాకపోతే ఎంతమందితోనే తిరగచ్చు. ఇప్పటికీ ఆస్ట్రేలియా, ప్రపంచ దేశాల్లో ఆస్ట్రేలియా దేశం ఒకటి ఉంది. అదంట ఒక అమ్మాయి, ఈడుకొచ్చిన ఒక అమ్మాయి పెళ్ళయ్యేలోపే, అంటే ఒక 25 ఏళ్ళు అనుకుందాం కాసేపు, 25 ఏళ్ల లోపు 18 మంది పురుషుల్ని ఎరిగి ఉంటుందట. 18 మంది పురుషుల్ని ఎరిగి ఉంటుందట. అంటే వీళ్ళు ఏమనుకొని ఉంటారనమాట? వాళ్ళే కాదు, మనకు తెలియకుండా మనలో కూడా, కాకపోతే స్టడీలో కొంచెం రీసెర్చ్లో బయటపడ్డోళ్ళు, మనము బయటపడని దొంగనం. ఇక్కడ మీరు గమనించగలిగితే ఏమని చెప్తారంటే దేహం జారత్వం నిమిత్తం కాదు, నా హక్కు, నేను ఏమేం చేస్తా అనుకోవడానికి లేదు. రేపు జవాబు ఉంది, జవాబుదారితనం. దీని దేహానికి ఏం కావాలో అవన్నీ న్యాయబద్ధంగా దేవుడు ఇచ్చేస్తున్నాడు, ధర్మబద్ధంగా ఇచ్చేస్తున్నాడు. కానీ దీని ద్వారా జరిగించే పనులు ఉన్నాయి, అవి మర్చిపోకూడదు మనం. ప్రభువు నిమిత్తం ఉందట దేహం. ఎంతమంది తెలుసు దీన్ని చూసుకున్నప్పుడు? ఇదొక యూనిఫామ్ అండి, ఇదొక ఉద్యోగం. ఇది ఉన్నంత వరకు ఎక్కువగా
నాకు 19 ఏళ్ళు నిండే సమయానికి నేను ప్రభువుని గురించి తెలుసుకున్నా. అప్పటికీ నాకు అనిపించింది ఏంటంటే, ఈ దేహంతో దేవుణ్ణి ఎంత బాధ పెట్టి ఉంటానో, ఎంత వ్యధ చెందించి ఉంటానో, ఎంత ఆయాసపరచి ఉంటానో, ఎన్ని పాపాలు చేసి ఉంటానో, ఇక మీదట ఇలాంటివి జరగడానికి వీలు లేదు అనుకున్న పరిస్థితి ఉంది. కాబట్టే ఈరోజు ఇంతమందిని సంపాదించుకోగలిగాం. సంఘాలు, సహవాసాలు ఏర్పాటు చేసుకొని సంఘానికి నాయకులుగా ఏర్పాటైపోయి బయటికి కూడా వెళ్ళి 10 మందికి దేవుడి మాటలు అందిస్తూ, చాలామంది సేవకులు మనకు తెలియకుండానే సేవకులు బలపడుతున్నారు. ఈ స్థితికి ఒక మనిషి రావాలంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని ఏం చేయాలంటే పౌలు గారు అంటారు, ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నైపోతానేమోనని నాకు ఈ దేహం పట్ల ఒక హక్కు కాదు, జవాబుదారితనం ఉంది, ఒక బాధ్యత ఉంది. అది ఏంటంటే దాన్ని నలగగొట్టి లోబరుచుకుంటున్నాను, దేవుడి పనికి అనుకూలపరుస్తున్నాను అనే పరిస్థితి ఉన్నాను. అది జవాబుదారితనం మనకు ఉండాల్సింది. మర్చిపోకండి ప్రియులరా. ఒకటే విషయం ఆఖరిగా, అదేంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇది ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైను సరే చెడ్డవైను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము. ఇక్కడ మీరు గమనించండి, దేంతో జరిగించాలా? ఏ క్రియలైనా, మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా దేంతో జరిగించాలి? దేహంతోనే జరిగించాలి. దేహం లేనోడు ఏమీ చెయ్యలేడు. ఎప్పుడైనా వాడు చచ్చిపోయినా కూడా హత్యలు చేశాడు అని విన్నారు ఎప్పుడన్నా? వాడు చచ్చిపోయినా కూడా హత్యలు చేశాడు, చచ్చిపోయినా అత్యాచారాలు చేశాడు, చచ్చిపోయినా దొంగతనాలు చేశాడు విన్నారా? ఎందుకు వినము అని అంటే వాడికి దేహం లేదు. ఏది చేయాలన్నా కూడా ఈ దేహంలో ఉన్న అవయవాలతోనే చేయాలి. అవునా కాదు? చేతి పనులు అంటారు. అంటే ఈ చేతులు దేంట్లో ఉన్నాయి? దేహంలో ఉన్నాయి. దేహంతో జరిగించిన పనులు. కాబట్టి దీంతో జరిగించిన వాటి ఫలమును అనుభవించటానికి ఏం చేయరట? ప్రతివాడు పొందడానికి మనమందరం, శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరం క్రీస్తు న్యాయం పీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. అంటే ఏంటిది? జవాబుదారీతనంతో బతకాలనేదే కదూ. ఇది భక్తులకు, అపోస్తలులకు అందరికీ బాగా అర్థమయ్యాయి. కాబట్టే దేహం విషయంలో చాలా జాగ్రత్తలు వహించారు పిల్లలు. నాకు అనిపిస్తుంది, బజ్జ బాగా పెంచుకున్నటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు ఈ పాఠం తెలీదు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, సేవకుడికి సింబల్ అంటది ఏది? పొట్ట బాగుండటం. పోతారు. అది ఎక్కువ పెరిగితే ఈ ప్రపంచంలో మానవుడికి, నేను ముందుకు మాట చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ఇప్పుడు చెప్తున్నా. అదేంటంటే, ఒకసారి ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, నేను రీల్స్ అది చూస్తున్నప్పుడు ఏదో ఆహారం బాగుందని, మంచిగా అన్నీ కుదురుకున్నాయని 4 ముద్దలు ఎక్కువ తింటాం. ఈ మాత్రానికి పొట్ట పెంచేయాలా? తెలివి పెంచు, నేను వద్దన్నానా? అందం పెంచు, వద్దన్నానా? ఆయుష్ పెంచు, వద్దన్నానా? పొట్ట పెంచుతావేంటయ్యా అని బాధపడుతుంది ఆమె. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. తెలివితేటలు ఎక్కువైతే మెదడు పెరుగుతుందా? తెలివితేటలు ఎక్కువైతే మెదడు పెరుగుతుందా? పెరగదు. కానీ తిండి ఎక్కువైతే పొట్ట ఎందుకు పెరుగుతుందో తెలుసా? అది పెరిగితే ప్రమాదం బిడ్డ, కనీసం చూసైనా తెలుసుకో అని. చెక్ ఫీడ్బ్యాక్ ఇది. దేహంలో దేవుడు ఇంత అద్భుతమైన వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారంటే నాకు చాలా లేటుగా అర్థమైంది, తెలిసింది. అందుకే ఇప్పుడు కూడా ఏం వదిలిపెట్టట్లా. చాలా సమరశంకాన్ని పూరిస్తున్నాం దేహం మీద, ముఖ్యంగా పొట్ట మీద. ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోండి, అది పెరుగుతున్న పరిస్థితిని దేవుడు ఎందుకు పెట్టాడంటే తేడా జరుగుతోంది, ఒళ్ళు జాగ్రత్త అని దేవుడు చెప్పటానికి. మహానుభావుడు మన మీద ఎంత ప్రేమ దేవుడికి. అందుకే బజ్జబెరిగింది. కొంతమంది పిల్లలను చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఆడబిడ్డల్ని. వాళ్ళు గర్భవతులు ఏమనిపిస్తే అంతకు ఉంటుంది.
ఎవరు బాధపడకండి అమ్మా, ఉన్నోళ్ళు ఉంటే సెట్ అయిపోండి అంతే, మంచిది అది. గర్భవతులా అన్నట్టు కొంతమంది చూసినప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈమెకు బొజ్జ ఉందని తెలీదు, పొట్ట ఉందని తెలియక గర్భవతి అని చెప్పి లేచి చాలామంది నిలబడి ఆమెకు సీట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది ప్రమాదం అమ్మ, ఎవ్వరికీ మంచిది కాదు. ఎందుకంటే దేహంతో దేవుడి కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా వ్యవస్థలన్నీ పనిచేయాలి. ఆ పనులన్నీ చేసిన తర్వాత ఈ దేహంతో ఎన్నో చక్కబెట్టాల్సినవి చాలా ఉన్నాయి. జవాబుదారీతనంతో మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకే ఈ దేహంతో జరిగించిన పనులకు సంబంధించినటువంటి ఫలాలు పొందుకోవటానికి క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాల్సినటువంటి వాళ్ళమేనా అనిపిస్తుంది. బజ్జలు పెంచుకోవటం కాదు, దాన్ని తుంచుకోవాలి. ఎంత ఉండాలో అంత ఉండాలి. దీనికోసం ఏం చేయాలో చేయాలి. ఎవరి పాటికి వాళ్ళు జవాబు చెప్పాల్సిందే. దేహం విషయంలో ఇంకొంతమంది ఉంటారు, అన్నీ బాగుంటాయి, ఫిట్గా ఉంటాయి, కానీ ఇదే పనికి నోచుకోరు. అన్నీ బాగానే ఉంటాయి, మందుల కర్మాగారం బాగానే ఉంటుంది, రక్షణ వ్యవస్థ బాగానే ఉంటుంది, చెక్ ఫీడ్బ్యాక్స్ బాగానే ఉంటాయి, పునరుత్పత్తి బాగా జరుగుతూ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఇన్ని బాగున్నా నువ్వు నేను ఏం చేయగలిగావు అని దేవుడు అడిగినప్పుడు ఏం చేస్తావు? కుటుంబాన్ని చూసుకోవచ్చు, తప్పులేదు. ఎంతవరకు? దేవుణ్ణి మర్చిపోయేంత కాదు. ఆరోగ్యం కాపాడు. చాలామంది చూడండి, అన్ని జనుల్లో చాలామంది ఆరోగ్యంగా ఉంటారు కదా, కానీ ఎందుకు కాపాడుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు దేహం ఉన్నది ప్రతి అణువు ద్వారా దేవుడికి మహిమ రావటానికి. ఇది మనం మనస్కరించగలిగితే దీన్ని ఎట్టుబడితే అటు వాడం. రేపు దేవుడి దగ్గర శిక్షకు సిద్ధపడనీయం. మన దేహం ఒకానొక దినాన మహిమకు మారి దేవుడున్న లోకంలో వెళ్ళి సదాకాలం సంతోషంగా ఉండాలి. అంతే తప్ప ఆత్మను దేహమును నరకములో నశింపజేసే విధంగా తీసుకెళ్ళకూడదు. తెలియకపోతే దేవుడు తెలియజెప్పాడు, నేర్పించాడు, బాగుపడతాం. ప్రార్థన చేసుకుందాం.